అంచనా మీ మీ లెక్క ప్రకారం ఏంటంటే అక్కడ అంతా కూడా ధర్మ విరుద్ధంగానే జరుగుతుంది అనేది ఒక రకంగా అంతా అలా అంటే చాలా వరకు చాలా వరకు అని కాదు, కానీ కొన్ని విషయాలు పోనీ అయ్యా కొన్ని తప్పులు జరుగుతున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా బాగు చేసుకోవాలి అనేది మా కోరిక. ఓకే, బాగు చేద్దామని వాళ్ళు అన్నారు, అందుకోసం మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. సో అవి ప్రారంభం అయ్యాయి. అదే అవి ఎప్పుడైతే సరిదిద్దుకుంటారో అప్పుడు మళ్ళీ మీరు అవన్నీ దాని గురించి మేము చెప్పాలా, కొన్ని కానీ ఇప్పుడు ఇది ప్రధానమైన వచ్చింది కదా మాట. ఓకే, ఇది సరిదిద్దుకోవాలి, ఇది మాట వాళ్ళు సరిదిద్దాలి, చరిత్రను వాళ్ళు పునరుద్ధరణ చేయాలి. సో అప్పుడే వెళ్తారు ఇక తలెత్తుకుని. ఎస్, తలెత్తుకుని. అది లేకపోతే నేను భక్తుడిని ఎలా అంటానండి? అయితే నేను భక్తుడిని అనాలా అనడానికి నాకు అధికారం ఏది? ఇప్పుడు దేవుడు భక్తుడిగా నేను ఆయన గురించి ఏం చేయగలిగా? ఆయన ధర్మాన్ని ఏం రక్షించగలిగా? ఐ కుడెంట్ డూ ఇట్. హౌ కెన్ ఐ రైజ్ మై హెడ్ యాజ్ ఎ డివోటీ? సో ఇప్పుడు యాదాద్రిలో మీకు ప్రాధాన్యత ఇచ్చారు కదా, అక్కడంతా ధర్మబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారా? మాకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదండి. ఎప్పుడైనా ఎవరైనా యాదాద్రి కావచ్చు, సింహాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా, ఇప్పుడు మేము తిరుపతిలో మాత్రం ఏమిటండి, మాకు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ టు అస్? అవును, నథింగ్. మాకు ఒకసారి తిరుపతిలో మా కాకతీయ వెంకటేశ్వర్లు గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన చైర్పర్సన్గా ఉన్నారు ఒక సిచ్యువేషన్లో. మా భాస్కర్ రావు గారిని మేము హైదరాబాదు ఈ భాస్కర ప్యాలెస్ మెడికల్ కాలేజ్ అయ్యింది, వారు దాంట్లో సభ్యులుగా ఉండేవారు. స్వామి, మీకు మేము ఒక మర్యాద ఏర్పాటు చేస్తామంటే దేవుడి గుళ్ళను చాలామందికి స్వాములు వస్తున్నారు, వాళ్ళందరికీ మర్యాదలు కొత్తగా అందరికీ ఏర్పాటు చేస్తున్నారు, మరి మీకు కూడా చేస్తాం మా స్వామివారు కదా. ఏం చేస్తారు అని అంటే, ఆంజనేయ స్వామి అనే దగ్గరికే సెటార్ తీసుకొస్తారు, అక్కడ రిసీవ్ చేసుకుంటారు, అక్కడ మాల వేస్తారు, లోపల తీసుకెడతారు అంటూ. నాన్నగారి దగ్గరికి వెళ్ళే పిల్లవాడు నాకు నువ్వు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎదురు చూస్తే వాడు పిల్లవాడు కాదు, ఆయన తండ్రి కాడు. ఆయన మనకి సర్వస్వం. ఆయన దగ్గర ఒక మర్యాద కోరుకోవడం, దాన్ని ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం, అది నా స్వరూపానికి పూర్తిగా విరుద్ధం. మాకు అలాంటి మర్యాదలు అక్కర్లేదు. హాయిగా మేము కూడా డివోటీగా పెడతాం, దర్శనం చేసుకుంటాం. రెండవది, మాకు పొద్దున్న శాతమురికి వెళ్ళడానికి, మాకు రైట్ రాయల్ వేలు వెళ్ళడానికి అధికారం ఉంది. అక్కడ ఎవడో మనం ఆపేవాడు ఉన్నాడు అక్కడ. ఎందుకు వేరే కొత్త మర్యాదలు మాకు అక్కర్లేదని మేము తీసుకోవాలా? ఓకే. సో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏది తీసుకోవాలి అనేటువంటిది ఎప్పుడు మాకు ఎక్స్పెక్టేషన్స్. వీ నెవర్ వాంట్ అండ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్సో. సో ఏమిటి ఇప్పుడు మీకు ముందున్న లక్ష్యం ఏంటి మీకు? ఇక మాకు లక్ష్యం సమాజంలో కావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు రామానుజుల వారి 1000వ సంవత్సరం వస్తుంది, సహస్రాబ్ది. మా లక్ష్యం అది. అయితే తిరుపతిలో కూడా జరగవలసింది జరగాలి, ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా రామానుజుల వారి గురువు గారే. చరిత్రలో ఆయనకి శంఖచక్రాలు ఇచ్చింది రామానుజుల వారు, ఆయనకి నుదుట బొట్టు దిద్దింది రామానుజుల వారు, ఆయన పద్ధతిలా సాగాలని చెప్పింది రామానుజుల వారు. అందుకోసమనే రామానుజుల వారి తర్వాత కాలంలో వెంకటేశ్వర స్వామి అక్కడ అనంతాళ్వాన్ అనే ఆయనకి అర్చకుడి ద్వారా ఒక ఆదేశాన్ని ఇచ్చాట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడాలి, అర్చకుడి ద్వారానే మాట్లాడాలి. అర్చకుడు యోగ్యుడైతే. ఎందుకని అడుగుతానని ముందే చెప్పేస్తున్నారు మీరు. మీరు అడుగుతారని మేము చెప్పట్లా, బట్ వాట్ ఎవర్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇస్ వాట్ మీకు తెలుసు కనుక మీకు, ఎందుకంటే మీరు స్టడీ చేస్తున్నారు కదా. సో ఆ రోజుల్లో అనంతాళ్వాన్ అనేటువంటి ఆయనకి ఆజ్ఞ ఇచ్చి, అనంతాళ్వాన్ కోపం వచ్చింది, ఎందుకంటే ఆయన రామానుజుల వారి శిష్యుడు. ఆయన ఈ గడ్డం మీద తెల్లమచ్చ రావడానికి అనంతాళ్వాన్ కారణం, కొట్టాడు. సో నీకు రామానుజుల వారి గురువు, నాకు రామానుజుల వారి గురువు, నా మీద కోపం వచ్చి నువ్వు 7 రోజులు నా దగ్గర కనిపించడం మానేశావు, నీకే కాదయ్యా బాధ, రామానుజుల వారు లేకపోతే నాకు బాధ ఉంది. కానీ నియమం ప్రకృతిలో ఒకటి ఉంది కదా, భూమి మీద పుట్టిన ప్రతి వస్తువు అది కదిలేదైతే మళ్ళీ వెళ్ళడం అనేది దాని ధర్మం. దానికి రామానుజుల వారు కూడా దానికి ఎగ్జిబిషన్. నేను వచ్చినప్పుడు నేను అలాగే వెళ్ళాను కదా, అవతారాలు సాధించి. అంచేత రామానుజుల వారికి అది 120 సంవత్సరాలు వారు ఉన్నారు, దట్ ఈస్ ఫైన్. వారి ఆదేశాన్ని సారి మీరు చేయడం మీ బాధ్యత. అయితే నీకు బాధగా ఉంది కనుక నాకు బాధగా ఉంది, అది తీరడానికి ఒక పని చేద్దాం. మొన్న రామానుజుల వారు వచ్చినప్పుడు వెళ్ళే ముందర నీకు ఒక విగ్రహాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో
వారి పాదాలు నా గుండెకి సమాన స్థాయిలో ఉండేటట్లుగా దాని ఈశాన్యముల ప్రతిష్ఠ చేయండి. ఓకే. మన తిరుపతిలో కొండ మీదకి వెళితే ఈశాన్యముల భాష్యకారుల సన్నిధి అని ఒకటి ఉంటుందండి. అది ఎత్తుగా ఉంటుంది. మామూలుగా అయితే ఈశాన్యములు ఎత్తుగా ఉండకూడదు. అవును, మామూలుగా అయితే పల్ల ఉండాలి, కానీ అక్కడ ఎత్తుగా ఉంది. ఎందుకంటే అది వెంకటేశ్వరుడు ఆజ్ఞ. అది ఆ కూర్చున్న రామానుజుల వారి పాదాలు దిగించి మనం అలా స్ట్రైట్గా ఒక లైన్ గీస్తే కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి హృదయం దగ్గరికి వస్తుంది. ఓకే. సో వెంకటేశ్వర స్వామి రామానుజుల వారిని తన గురువు గారిగా భావన చేశాడు. అంచేత గురువు గారి మీద ఉండేటి గౌరవం దృష్ట్యా అయినా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం కూడా తిరుపతి వాడి బాధ్యత. ఓకే, కరెక్ట్. సో వాళ్ళ యొక్క ఏదో ఒక బస్సు పెట్టి 4 రోజులు దాన్ని తిప్పి ఏదో 4 ఉపన్యాసాలు చెప్పించేసామంటే వాళ్ళ బాధ్యత పూర్తయినట్టు కాదు, నిజానికి కాదు. అది చేత వాట్ ఎవర్ వే పాసిబుల్ ఇంత గొప్ప కార్యం చేసి సమాజానికి ఒక ఆదర్శాన్ని సంస్కారాన్ని అందించిన వ్యక్తి రామానుజులు. హరిజనులని మెయిన్ స్ట్రీమ్లో తీసుకురాగలిగారు, ఆలయ ప్రవేశం కల్పించగలిగారు, వారికి మంత్రం ఇచ్చారు, ఒక ముస్లిం గర్ల్కి లక్ష్మీదేవిగా గుర్తింపునిచ్చారు. బీబీ నాచ్యార్ అంటారు కదా, బట్ ఆవిడ ముస్లిం గర్ల్, కానీ ఆవిడ లక్ష్మితో సమానంగా పూజ చేస్తారు. ఇప్పుడు మనం ఈవేళ ఇలాంటి మాటలు మాట్లాడడం పెద్ద గొప్ప కాదండి. కరెక్ట్. అప్పుడు 1000 ఏళ్ల క్రితం ఉండే రిజిడిటీస్, ఆర్థడాక్సికల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవి. దేవుడి పేరు చెప్తే 4 కోసేస్తామనే వాళ్ళు, ఇది వింటే చెవులో సీసం పోసేస్తామనే వాళ్ళు. అలాంటి రోజుల్లో ఇలాంటి పనులు చేసి యాక్చువల్గా చెప్పాలంటే విప్లవకారుడు. అటు సమాజం చేత, ఇటు పండితుల చేత, ఇటు రాజుల చేత. ఇప్పుడు సమాజం అంగీకరించిన వాడు పండితుడు అంగీకరించడండి. అవును, పండితుడు అంగీకరించిన వాడు సమాజాన్ని పనికిరాడు. కానీ ఇలాగా వాళ్ళ చేత వీళ్ళ చేత ప్రభుత్వాల చేత కూడా గుర్తింపు పొంది ఆ రోజు అద్భుతమైనటువంటి ఒక కొత్త ఒక చరిత్రను సృష్టించినటువంటి అలాంటి మహనీయుడిని అన్ని వేల సంవత్సరాలు మళ్ళీ లోకం గుర్తు పెట్టుకోగలిగేటట్లుగా తయారు చేస్తేనే కదండి మన డ్యూటీ మనం చేసినట్టు. సో ఇప్పుడు మీరు చేస్తున్న మేము టుమ్రి వాళ్ళం, మేము చేసేదంతా చాలా బృహత్తర కార్యక్రమం కదా అది. వెంకటేశ్వరుడు లాంటి వాళ్ళు పూనుకుని వాళ్ళు చేయొచ్చు. కరెక్ట్. సో డెఫినెట్గా అది దాన్ని ఆ దిశగా చేద్దాం. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దాం, వాళ్ళకి జ్ఞానోదయం కలిగితే మంచిది. సో మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. చాలా సంతోషం.